గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐమ్ డాక్టర్ మన్సా, ఆర్థోపెడిషియన్. మనం ఇప్పుడు ఏ టాపిక్ కోసం మాట్లాడుకుందామంటే స్కీమ్స్, డిఫరెంట్ హెల్త్ స్కీమ్స్ ఉంటాయి కదా, దానికోసం మాట్లాడుకుందాం. సో మనకి చాలామంది వచ్చే పేషెంట్లో కొంతమందికి ఈఎస్ఐ, కొంతమందికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఈహెచ్ఎస్, తర్వాత కామన్గా అందరికీ ఉండేది అదే వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్న అందరికీ ఉండేది ఆరోగ్యశ్రీ స్కీమ్. ఇప్పుడు ఏంటి వచ్చి ఆరోగ్యశ్రీ స్కీమ్ అంటే అన్ని డిసీజులు కూడా ఆరోగ్యశ్రీలో రావు. నువ్వు నార్మల్ ఫీవర్తో వచ్చావనుకో హాస్పిటల్లో, ఫీవర్ అన్నది ఆరోగ్యశ్రీలో ఉండదు. నార్మల్ ఫీవర్ ఉండదు. మళ్ళీ ఆ ఫీవర్ కాంప్లికేషన్స్ ఏదన్నా ఫీవరు డెంగ్యూ షాక్ సిండ్రోమ్లోకి వెళ్ళావు, అలాంటివి అయితే ఏదన్నా షాక్లో ఉన్నాడు దాన్ని కోడి పెట్టి మీకు ఇవ్వడం అనేది ఉంటుంది. లేదు అంటే ప్యూర్ డయాబెటీస్ అన్నది ఆరోగ్యశ్రీలో ఉండదు. ఏదో డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీ పెడతారు. అదే సర్జికల్ బ్రాంచెస్కి వచ్చేటప్పటికి చిన్న కేవై నుంచి మేజర్ రీప్లేస్మెంట్ సర్జరీస్ వరకు అయితే ఉంది, ఎక్సెప్ట్ మోకాళ్ళ మార్పిడి. నేను దీనికోసం ఎందుకు చెప్తున్నానంటే, మోకాళ్ళ మార్పిడి అంటే ఇప్పుడు కామన్ ప్రాబ్లం అయిపోయింది. వచ్చిన ప్రతి పేషెంట్ మేడం మరి ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఎందుకు మీరు చేయట్లేదు, కావాలనే చేయట్లేదు అంట. అసలు అండర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ అండరే అసలు మోకాళ్ళ మార్పిడి అన్నది పెట్టలేదు. ఈహెచ్ఎస్, ఈఎస్ఐ వాళ్ళకైతే అవుతుంది కానీ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఇంకా పెట్టలేదు. దీనిలో టీహెచ్ఆర్ అంటే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటే తుంటి మార్పిడి ఆపరేషన్ అన్న అయితే రీసెంట్ 2 years నుంచి పెట్టారు. ఎందుకంటే మోకాళ్ళు అరిగే ఎక్కువ ఫ్రీక్వెన్సీగా అందరికీ కామన్గా పుట్టిన వాళ్ళు అందరిలోనూ ఆఫ్టర్ 50 years కంప్లీట్ అవ్వగానే మోకాళ్ళు అరిగిపోవడం అన్నది కామన్. దాన్ని కొంచెం ఎక్సర్సైజ్, కొంచెం ఎర్లీ అదే యాక్టివ్ పర్లేదు, యాక్టివ్ వాళ్ళు అయితే ఎక్సర్సైజ్లు వాళ్ళు చేసుకుంటే వాళ్ళు అయితే కొంచెం వీళ్ళకంటే ఒక 10 years లేట్గా అరుగుతాయి తప్ప అరగడం అనేది కామన్. అది ఒకవేళ ఆరోగ్యశ్రీలో స్కీమ్లో పెడితే ఏమవుతుందో కూడా రిస్క్లో. మళ్ళీ పెట్టినా కూడా మన జనాలనేవి నార్మల్ కాదు. 40 yearsకి చిన్న ఇప్పుడేంటి నీ పెయిన్ వస్తే కనీసం బ్రేస్లో లేకపోతే మెడికేషన్ వాడడము, సైక్లింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము ఏవో చేస్తున్నారు. అదే స్కీమ్ ఆరోగ్యశ్రీలో ఉందనుకోండి, ఇంకా డాక్టరు ఆపరేషన్ పడదు ఒక 1 year తర్వాత రామ్మా అంటే అప్పుడు ఇంకా మీరు స్కీమ్లో లేనంత వరకే ఉంటే మీకేంటండి, మాకు ఆరోగ్య స్కీమ్ ఉంది కదా మీకు చేయడానికి ఏం ప్రాబ్లం అని పేషెంట్లే రివర్స్ అవుతారు. అప్పుడేంటి ఇంకా మరి 40 ఏళ్ళ తర్వాత ఏ మనిషి తన మోకాళ్ళ పైన నడవడు, అందరు కూడా కుతురు మోకాళ్ళ పైన నడుస్తారు. సో గవర్నమెంట్ కూడా మేబీ దానికోసం ఆలోచించి ఈ స్కీమ్ ఇంకా పెట్టలేదు. ఒకవేళ పెడితే నిజంగా నీడీ ఉన్న పీపుల్కి అయితే బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక మోకాళ్ళ మార్పిడికి అరౌండ్ నార్మల్ ఇంప్లాంట్, సింపుల్ ఇంప్లాంట్ వేసుకున్న 1 lakh అవుతుంది సర్జికల్ ప్రొసీజర్తో పాటు. సో నార్మల్ వాళ్ళు అయితే చేసుకోలేరు. అందుకు ఆరోగ్యశ్రీ పెడితే బెస్టే. బట్ దాన్ని ఒకవేళ పెట్టినా కానీ జనాలు దాన్ని సద్వినియోగపరచుకోవాలి, ఎలా పడితే అలా కాకుండా. ఇప్పుడు ఇంప్లాంట్ రిమూవల్ ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఫ్రీగా అవుతుంది కదా. అసలు ఆ ఇంప్లాంట్ రిమూవల్కి మీకు ఇండికేషన్ లేకపోయినా వచ్చేస్తున్నారు. మేడం మాకు ఇది ఉంది, 1 సంవత్సరం కింద తీసుకున్నాం, తీసేయండి. అసలు దానికి ఇండికేషన్ లేకుండా ఏంటి ఆ ఇంప్లాంట్ నీలో ఉంటే ఏమీ అవ్వదు. అసలు నీకు ఏమైపోయింది, ఏమన్నా దానివల్ల మా పక్కింటోళ్ళు ఇలా చెప్పారు అది ఉంటే లోపల తుప్పు పడుతుందన్న. మీ పక్కింటోడు నీకు ఆపరేషన్ చేయలేదు కదా. నువ్వేదో ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ చెప్తే ఓకే ఈయనకి ఇండికేషన్ ఉంది బాబు తీసుకోవాలి, కానీ మా పక్కింటోళ్ళు చెప్పారు, మా ఊరోళ్ళు చెప్తున్నారు లోపల ఇంప్లాంట్లు ఉంటే అవి తుప్పు పట్టేసి అంటే, ఇంప్లాంట్ లోపల ఉంటే ఏం తుప్పు పట్టవు. అవి ఎన్నో టెస్టులు చేసే మన బాడీకి అవి ఏమంటారు బయో ఎనర్ట్ మెటీరియల్స్ని మాత్రమే, మన బాడీకి ఫిట్ అయిన మెటీరియల్స్తో మాత్రమే ఇంప్లాంట్ ప్రిపేర్ అవుతుంది. దానివల్ల తుప్పు పట్టేయడము, ఇన్ఫెక్షన్లు వచ్చేయడం అలాంటివి ఏమీ జరగవు. అసలు అలా అయితే అసలు ఒకవేళ ఇండికేషన్ ఉంటే, పేషెంట్ కాంప్లికేషన్ ఉంటే మేమే చెప్తాం కదా ఇంప్లాంట్ రూములు కంపల్సరీ నీకు ఇండికేషన్ అని. సో ఆరోగ్యశ్రీ ఉందని ప్రతి ఒక్కరూ ఇంప్లాంట్ రిమూవల్ ఇండికేషన్ లేకపోయినా చేయించుకుంటున్నారు. అదొకటి. అందుకని టోటల్ నీ రీప్లేస్మెంట్కి అయితే పెడితే మాత్రం బెస్ట్. ఒక నీడీ ఉన్న వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. తర్వాత ఇప్పుడు టోటల్ హిప్ రీప్లేస్మెంట్కి అయితే ఉంది తుంటి మార్పిడి అన్నది. ఎందుకంటే అది రేర్ కండిషన్, అందరిలో వచ్చేది. అది ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే స్టెరాయిడ్ యూసేజ్, ఆల్కహాల్, క్రానిక్ ఆల్కహాల్ పేషెంట్లోన, టీబీ, ట్యూబర్కులోసిస్ ఉన్న వాళ్ళలో తుంటి అరగడం అన్నది వాళ్ళలో ఈ మధ్యన అయితే పోస్ట్ కోవిడ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే కోవిడ్ టైంలో ఎక్కువగా దాని డిసీజ్ తీవ్రతను తగ్గించడం కోసం లంగ్ ఎక్కువ ఇన్ఫెక్ట్ అయిపోయేది కదా. ఆ అక్యూట్ ఇన్ఫెక్షన్ని
కొంచెం బాగా తగ్గించేది, ఎక్కువ ఇన్ఫ్లమేషన్ తగ్గించేది స్టెరాయిడే కాబట్టి అప్పుడు ఎక్కువగా స్టెరాయిడ్ యూసేజ్ చేశారు కాబట్టి మోర్ దెన్ 10 days క్రానిక్ స్టెరాయిడ్ యూస్ చేసే వాళ్ళలో ఈ ఏవిఎన్ అంటే ఏదంటే తుంటి ఎరగడం అనేది కామన్గా వచ్చిందని రీసెంట్ స్టడీలో చెప్పారు. సో పోస్ట్ కోవిడ్ అయితే మనకి అదైతే ఆరోగ్యశ్రీలో అవైలబుల్ ఉంది ఇప్పుడు. సో ఏంటంటే మీరు ఇప్పుడు పేషెంట్లు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదన్నా ఫ్రీయే, మీకు స్లాబ్ వేయడం కానీ పిండి కట్లు అంటారు కదా, పిండి కట్టు వేయడము, చిన్న ఇంజెక్షన్ వేయడము ఏదన్నా ఫ్రీయే. కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, మెడికల్ కాలేజ్, ఇప్పుడు నేను చెప్తుంది మెడికల్ కాలేజెస్ కోసం. మెడికల్ కాలేజ్లో ఫ్రీ అంటే కంప్లీట్ అన్నది ఫ్రీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో కంపేర్ చేయండి, ఎందుకంటే గవర్నమెంట్ అంటే అంతా ఫ్రీ. ఇది దేంతో నేను కంపేర్ చేసి చెప్తున్నానంటే ప్రైవేట్, ఇప్పుడు కార్పొరేట్లో ఒక టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ కార్పొరేట్లో 1200 అనుకోండి. మెడికల్ కాలేజ్ అంటే అది ఎడ్యుకేషనల్ పర్పస్ కాబట్టి అక్కడ ఒక 600 అంటే ఆఫ్ రేట్కి ఉంటుంది. అంతేగాని కంప్లీట్ ఫ్రీ కాదు. ఒక స్లాబ్ క్యాస్ట్ వేయడము, బయట క్లినిషియన్ బయట ఓపీలో క్యాస్ట్ ఎంత తీసుకుంటాం, క్యాస్ట్ వేయడానికి 2000 2500 తీసుకుంటాము. అదే అక్కడ అనుకోండి ఆఫ్ రేట్కి 1000 వేస్తారు. ఇంజక్షన్ బయట వేయడానికి 1000 రూపాయలు అనుకోండి, అక్కడ ఒక 400 500 వేస్తారు. అంతే రేట్లు అన్నవి మెడికల్ కాలేజ్కి వచ్చినప్పటికి కాస్ట్ అన్నది అక్కడ కంటే తగ్గుతుంది. నేను చెప్తుంది ప్రైవేట్ మెడికల్ కాలేజ్. రాగానే మేడం డబ్బులు లేవన్నారు కదా, అదే డబ్బులు ఫ్రీ అన్నారు కదండి, ఫ్రీ కాదు. ఎప్పుడు ఫ్రీ ఉంటుంది, కొన్ని కండిషన్స్ ఉంటాయి. అడ్మిట్ అయితే కొన్ని టెస్టులు అన్నవి ఫ్రీ ఉంటాయి. అలాగే అన్ని టెస్టులు ఫ్రీ ఇచ్చారు కదా, అది కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూటే కదా, మా అలాంటి ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఎలాగ మరి మెయింటెనెన్స్, శాలరీస్. సో ఇప్పుడు వచ్చినప్పుడే ఒకటే, కార్పొరేట్ అంత ఎక్కువ అవ్వదు, అలాగని గవర్నమెంట్ అంత ఫ్రీ ఉండదు, కొంచెం మనీ అయితే అవుతాయి. సో మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడే, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొంచెం మనం ప్రిపేర్ అవ్వాలి. ఓపీ ఎలాగో ఉండదు, ఓపీ ఫ్రీ. ఐపీలో కూడా బెడ్ ఛార్జెస్ ఏవి ఉండవు. ఇంజక్షన్ కొనుక్కోమన్నారనుకోండి, ఇంజక్షన్ ఎందుకు కొనుక్కోవాలని ఆలోచించకూడదు. మన హెల్త్ మీద మనము పెట్టుకోవడానికి ఎందుకు ఆలోచిస్తారు? అదే ఏంటి ఇప్పుడు ఆల్కహాల్ కాస్ట్ అయితే మీరు కొనడం మానేయట్లేదు కదా, అవి తాగుతున్నారు కదా. మీ హెల్త్ కోసం మీరు కొంచెం మనీ పెట్టుకోమంటే అసలు ఎలా అంటే డాక్టర్లను ఉగ్రవాదంలో చూస్తారు. ఎందుకలా? మీ హెల్త్ కోసం మీరే పెట్టుకోవాలి. ఇప్పుడు డాక్టర్ కూడా అక్కడ పనిచేసే డాక్టర్ అయితే శాలరీ చేస్తాడు, తనకు వచ్చేది ఇప్పుడు మీరు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ అంత శాలరీలు ఏమి ఉండవు. 15 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళు కంటిన్యూస్గా అటెస్ట్ ఇచ్చి చదివి ఒక ఇన్స్టిట్యూట్లో ఎంప్లాయీగా పనిచేస్తే వచ్చే జీతము, ఇనిషియల్గా వచ్చే జీతము 85,000 బై హ్యాండ్ వచ్చేది. మీరు అనుకున్నట్టు ఎక్స్పెక్ట్ చేసేంత కోట్లు కూడా వచ్చేవి. కాబట్టి హెల్త్ అనేది ఓకే, మీరు పెట్టుకోలేరు, మనీ పెట్టుకోలేము అన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్కి వెళ్ళండి. ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇయర్లీ ఎంత ఉంటుంది మహా అయితే, చాలా ఉన్నాయండి. నేను చాలాసార్లు చెప్పాను, ఒక కంపెనీని ప్రమోట్ చేయలేను, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ సంవత్సరానికి 12,000 అవుతుంది. నిజంగా సంవత్సరానికి 12,000 మీరు ఎప్పుడు ఖర్చు పెట్టరా? పెడతారు కదా. 12,000 ఖర్చు పెట్టిన ఇప్పుడు నేను పల్లెటూరులో చూస్తాను, ఈ జాతరలు అన్నీ వచ్చేటప్పుడు ఇంకా కొంచెం మనీ ఉన్న వాళ్ళే ఖర్చు పెట్టరు. నార్మల్ వాళ్ళు చాలా బిందాస్గా ఖర్చు పెడతారు. చిన్న ఏంటి వాళ్ళ ఇంట్లో ఒక్కరోజు ఏమంటారు, ఒక మేకని చంపి తినడానికి వాళ్ళు ఏం ఆలోచించరు. ఆ మేక కాస్ట్, ఆ గొర్రె కాస్ట్ 20,000 ఎంతో ఉంటుంది. అలాంటిది మన ఇండియాలో అదే చెప్తున్నాను కదా, హెల్త్ మీద ఖర్చు చేయడానికి వెనకాడడం అయితే నేను కంపల్సరీ చూస్తున్నాను. అదే ఏ జాతరకో అలా అని నేను మరి ఇప్పుడు దేవుడి జాతరలు చేసుకోవద్దు అలా ఏం చెప్పట్లేదు, మళ్ళీ దీనికోసం బ్యాడ్ కామెంట్స్ వచ్చేస్తాయి అని చెప్పను. హెల్త్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ కోసం ఖర్చు పెట్టడానికి ఆలోచించకూడదు. అలానే ఇప్పుడు కార్పొరేట్లకి వెళ్ళి కోట్లు మనం ఎక్కడికి వెళ్ళగలము, మనం ఎక్కడ ఖర్చు పెట్టగలము, మనం అసలు పూర్తిగా ఖర్చు పెట్టలేము అనుకున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాక వెయిటింగ్ ఉంటుంది, మనకు వెయిటింగ్ ఇష్టం ఉండదు, డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. కార్పొరేట్ వాడేసే బిల్లులు మనం కట్టలేము. అలాంటప్పుడు మన చేతుల్లో ఉంటాయి. అలాగా గవర్నమెంట్ అన్నాక చాలామంది ఉంటారు, చాలామంది ఉన్నప్పుడు తప్పదు, ఇంకా మన వెయిటింగ్ ఉంటుంది. ఇప్పుడు తిరుపతి దర్శనంకి విఐపి దర్శనం అంటే డైరెక్ట్గా వెళ్తాడు, కొంచెం టికెట్ ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటే కొంచెం ముందే వెళ్తాడు. ఫ్రీ దర్శనం అంటే అందరిలాగే వెయిట్ చేస్తాడు. అలాగే ఇప్పుడు హాస్పిటల్స్ కూడా అంతే, ఫ్రీ అన్నప్పుడు నువ్వు అక్కడే ఉండవు కదా.
ఒక అసలు ఓపీ ఫ్రీ ఓపీ అంటే అక్కడ చాలా ఎక్కువ మందే ఉంటారు కాబట్టి అందులో నువ్వు అక్కడ నీకు స్పెషల్గా సడన్గా పిలిచి చూసేంత ఏం ఉండదు. అదే చెప్తున్నాను. అలాగే పూర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో కేజీహెచ్ అలాంటి దగ్గరలో అంటే నువ్వు వెయిట్ చేయాలి. లేదు మెడికల్ కాలేజెస్ బోల్డ్ అని ఉన్నాయి కదా, ఎన్ఆర్ఐ ఫర్ ఎగ్జాంపుల్ పేర్లు చెప్తున్నాను అంతే నేను. ఎన్ఆర్ఐ జెమ్స్ అలాంటి హాస్పిటల్ కొంచెం తక్కువ వెయిట్ చేయాలి. ఎందుకు అంటే అక్కడ నువ్వు పూర్తి కంప్లీట్ ఫ్రీ ఉండదు, అంటే మనీ కొంచెం తక్కువ ఛార్జ్ చేస్తారు. అదర్ టు కార్పొరేట్ అనుకోండి, కార్పొరేట్ లేదా క్లినిక్కి వెళ్ళామనుకోండి నీకు ఎక్కువ ఛార్జ్ చేస్తారు కాబట్టి డైరెక్ట్గా ఇంకా ఏమంటారు ద్వారదర్శనం అంటారు కదా, పూర్తిగా నీకు డైరెక్ట్ డాక్టర్ నీ దగ్గరకు వస్తాడు. ఇప్పుడు నువ్వు అక్కడ నీకు బాధ అనిపించినప్పుడు ఇక్కడ ఎందుకు బాధ అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఏదన్నా అంతే 100 మంది పేషెంట్లు చూస్తున్నప్పుడు డాక్టర్కి ఉండే ఓపిక 100 మంది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తామనుకో 100 మంది పేషెంట్లు వస్తారు. 100 మంది పేషెంట్లు చూడడానికి ఎంత టైం కావాలి? మనం క్లినిక్లో ఉన్నామనుకోండి, క్లినిక్లో డబ్బులు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? 4-5 ఉంటే ఆ 4 వస్తారు. సో అక్కడ అలాగే అంటే డబ్బులు ఇచ్చారని మనం స్పెషల్గా చూడడం ఉండదు. 100 మంది చూసేదానికి టైం ఎంత ఎలా ఉంటుంది? 100 మంది పేషెంట్ దగ్గర ఒక్కొక్క పేషెంట్కి అరగంట పెడితే నువ్వు 100 వెయిట్ చేస్తాడా? మీకు మీరే కొట్టుకుంటారు లైన్లో నిల్చోలేక. సో 100 మంది ఉన్నప్పుడు ఏ కేసుకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఒక నార్మల్ మోకాలు నొప్పులు అది కామనే కాబట్టి దానికి ఎంత టైం, అది లేదు కొంత రేర్ కేసు వచ్చింది దానికి ఎంత టైం ఇవ్వాలి ఆ టైం ఇస్తారు. లేదు డైరెక్ట్ క్లినిక్కే వచ్చావు, ఒక 2 పేషెంట్లే ఉంటారు, నీతో 15 గంట 20 నిమిషాలు. అక్కడ మనీ మ్యాటర్ కాదు. క్లినిక్లో అన్నా ఒక 30 మంది పేషెంట్లు వచ్చినప్పుడు నీకు ఆ డబ్బులు ఇచ్చే వాళ్ళు మిగతా వాళ్ళు ఒప్పుకుంటారేంటి? ఒప్పుకోరుగా. సో నువ్వు 3-4 వచ్చారనుకోండి అక్కడ టైం ఉంటుంది. సో ఆ టైం బట్టి ఏదైనా టైం మ్యాటర్స్ అంతే. థ్యాంక్ యూ.